కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనురాశి. ఈ ధనురాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. రవి సూర్య భగవానుడు ధను సంక్రమం కదండి, అధ్యత్ ధనురాశిలో ఉన్నాడు. బుధుడు శుక్రుడు కుజుడు. బయటొచ్చి మీకు ముఖ్యమైన వ్యవహారాల్లో విందుల వినోదాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రుడు చూస్తే అష్టమ నవమ దశమ స్థానాల్లో ఉన్నాడు. వారాంతం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆదివారం ఉంటాయి, మళ్ళీ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే శుభ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే దిశగా మీకు కనపడుతోంది. ఈ వారం ఒక ముఖ్యమైన విషయం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందట. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయంగా పక్కన చేర్చుకుంటారు. వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, సమస్యలు ఉంటాయి. వ్యాపారాత్మకంగా చూసుకున్నట్లయితే పని భారం ఎక్కువ, ఎంతో శ్రమతో కానీ లాభాలు రావు. అంటే మీ వ్యాపారం సాగుతుంది, ఇబ్బంది లేదు, కానీ లాభాల దగ్గరికి వచ్చేప్పటికి ఎంతో శ్రమ పడితే కానీ లాభం కనపడదు. అంచేత అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జూపిటర్ యొక్క బలం చేత సర్వత్రా విజయము, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉంటాయి. కానీ శాటర్న్ ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. శని మంత్రాన్ని చదవండి. ఓం శం శనైః చరాయ నమః. ఓం శం శనైః చరాయ నమః. నవగ్రహ శ్లోకాల్లో ఉన్నటువంటి శని శ్లోకం చదవండి. పంచదార బెల్లం చీమలకు వేయండి. కాకికి ఆహారం పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి.